అందరికీ నమస్కారం. ఒంగోలులో విద్యుత్ శాఖలో కుల రాజకీయాలు అంటగడుతున్నారా? ఎప్పుడు లేని విధంగా ఒక లైన్ మ్యాన్ పై దురుసుగా ప్రవర్తించడం ఒంగోలు నగరంలో కలకరం రేపుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఏంటి సస్పెండ్ చేయవా? నేను వీడియో తీస్తే భయపడతారు అనుకుంటున్నా. వీడియో తీసుకోపోయి బయటికి రేట్ అండి. ఏంటి 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 ఇక్కడ బయటికి బా బయటికి బా బయటికి బా నువ్వు మొదలు బయటికి బా. ఏంటి సస్పెండ్ చేయవా? నేను వీడియో తీస్తే భయపడతారు అనుకుంటున్నా. వీడియో తీసుకోపోయి బయటికి రేట్ అండి. ప్రధానంగా ఆ ఇద్దరు ఉద్యోగుల మధ్య జరిగినటువంటి ఒక సంభాషణను కూడా ఒక మీడియా పర్సన్ చిత్రీకరించారు. దానికి సంబంధించి ఆ వీడియో బయటికి రావటం, అదేవిధంగా ఆ వీడియోలో ఈ మాకినేని హరిబాబు మరి లైన్ మ్యాన్ గా ఉన్నటువంటి వెంకటేశ్వర్లపై మరి దురుసుగా ప్రవర్తించడం కూడా అక్కడ మరి ఆ వీడియో వైరల్ అయినటువంటి పరిస్థితులు మనం అర్థం పడతాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఏమవుతుందయ్యా అంటే, ఎవరైతే ఇప్పుడు మనకి తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి బిఆర్ నాయుడుకి సంబంధించినటువంటి కొన్ని చిత్రాలు బయటకు వచ్చినాయి, ఒక స్త్రీతోటి కూడా కలిసి ఉన్నటువంటి చిత్రాలు. సో అప్పుడు బిఆర్ నాయుడు మీడియా ముందుకు వచ్చాడు, అవి ఏ మోడ్లో చేసినటువంటి వీడియోలని తనకు సంబంధం లేదని ఆయన చెప్పాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది, విద్యుత్ శాఖలో ఎవరైతే ఈ మాకినేని హరిబాబు ఉన్నారో ఆయన అక్కడ లైన్ మ్యాన్ మీద నడుచుకున్నటువంటి విధానం, అదేవిధంగా అది పని ఒత్తిడిలో జరిగిందా లేకపోతే వారిద్దరి మధ్య వాస్తవంగా జరిగిందా, అది ఏ మోడ్లో తీశారా వీడియో, లేదంటే మీడియా అతనే ఏదైనా వక్రీకరిస్తూ చిత్రీకరించారా, తదితర విషయాలన్నీ కూడా ఈ హరిబాబు మీడియా సమావేశంలో మాట్లాడచ్చు. పని ఒత్తిడిలో ఉండడం, ఒకవేళ తన వైపు నుంచి ఏదైనా తప్పు కనుక జరిగితే దానికి సంబంధించి సరిదిద్దుకునే వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా లైన్ మ్యాన్ ఏదైనా కనుక తప్పు కనుక చేస్తే ఖచ్చితంగా వారి మీద ప్రభుత్వ పై అధికారులు, పై స్థాయి అధికారులకు మరి వారు జవాబుదారీతనంగా ఉండాలి, వారి మీద ఫిర్యాదు చేయొచ్చు. అదేవిధంగా మీడియా పర్సన్ కనుక తప్పు చేస్తే దానికి సంబంధించి కూడా పోలీసు అధికారులకు మరి కంప్లైంట్ చేయొచ్చు. ఇక్కడ 3 సెక్టార్లు, ఎవరైతే విద్యుత్ మాకినేని హరిబాబు ఉన్నారో, ఎవరైతే న్యూస్ ఛానల్ ప్రతినిధి ఉన్నారో, ఎవరైతే లైన్ మ్యాన్ ఉన్నారో, ఈ ముగ్గురు మధ్య జరిగినటువంటి ఆసక్తి పోరు అన్నమాట అక్కడది. సో కొంతమంది విద్యుత్ శాఖలో ఉన్నటువంటి అధికారులు హరిబాబు చాలా మంచోడు, ఆహా ఓహో అని చెప్పి మీడియా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించే క్రమంలో కూడా ఒక మీడియా సమావేశం సపోజ్ ఒక ఎమ్మెల్యేది కానీ ఒక ఎంపీది కానీ ఆపోజిట్గా ఉన్న వైసీపీ లీడర్ది కానీ జనసేన పార్టీ లీడర్లు కానీ మీడియా సమావేశం నిర్వహిస్తే ఖచ్చితంగా మీడియా గ్రూపుల్లో కూడా పలానా టయానికి పలానా కార్యాలయంలో మీడియా సమావేశం ఉంటుందని వారు ఖచ్చితంగా కూడా మీడియా సమావేశానికి సంబంధించి ప్రెస్ మీట్ అనౌన్స్మెంట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ఇద్దరు కే మీడియా అంటారు వాళ్ళని. సో వాళ్ళిద్దరు కూడా విద్యుత్ శాఖలోనే, కావాలంటే సీసీ కెమెరాల్లో ఓపెన్ చేసి చూసి తెలిసింది, వారిద్దరు కూడా విద్యుత్ శాఖలో వెళ్ళి వాళ్ళకు అనుకూల మీడియాను పిలిపించుకొని, అంటే ప్యాటర్న్ మీడియా అనమాట. గతంలో మరి వీళ్ళు చేసినటువంటి పరిస్థితులు అందరూ తెలుసు కదా, ఆ ప్యాటర్న్ మీడియాను పిలిపించుకొని సమావేశం హడావిడిగా మరి హరిబాబు మంచోడు అయితే విద్యుత్ కింది స్థాయి ఉద్యోగం మీద కోప్పడమన్నారా, దురుసుగా ప్రవర్తించమన్నాడా? ఇదే కింది స్థాయి ఉద్యోగిని హరిబాబు సస్పెండ్ చేశాడు. హరిబాబు వ్యవహార శైలి చూసి ఎవరు సస్పెండ్ చేయాలి హరిబాబుని? ఇక్కడ ఇప్పుడు ఏ మీడియా అయితే ఈ వీడియోను చిత్రీకరించిందో ఆ మీడియా చేసింది తప్పని విద్యుత్ ఉద్యోగులు మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది. ఈ మీడియా చేసింది తప్పని వేరే మీడియా పర్సన్స్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి కొంత మీడియాతో కూడా వక్రీకరించేటువంటి వ్యవహారాలు చూస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు.
ఇదంతా రాజకీయ కోణంలో కూడా జరుగుతుంది అనేది తెలుస్తున్నటువంటి దానికి సంబంధించి కూడా వాస్తవాలు బయటకు రావటంలా. ఎవరైతే ఖచ్చితంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి మరి పరిశుద్ధాత్ముడు, ఎవరితోటి కూడా వివాదాలు లేవు, మంచోడు అని వాళ్ళైతే చెప్తున్నారో, మరి ఆయనే వచ్చి మీడియా సమావేశంలో మాట్లాడచ్చు కదా. ఇదిగో పరివర్తనలో జరిగింది, లేదంటే నా తప్పేం లేదు, లేదంటే అతను తప్పు కనుక ఉంటే లైన్ మ్యాన్ తప్పు, కరాఖండిగా కూడా గారు మీడియా సమావేశంలో ఖండించవచ్చు. సో బిఆర్ నాయుడు చేసింది అదే కదా. బిఆర్ నాయుడు తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడలా, బిఆర్ నాయుడు గారే మాట్లాడారు. సో ఇవన్నీ వాస్తవాలు. ఇక్కడ కొంతమంది మీడియా వ్యక్తులు విద్యుత్ శాఖలో జొరబడి బాగా డబ్బులు గుంజారనేది టాక్ అయితే వినిపిస్తున్నటువంటి అంశం. చూద్దాం మరి ఇది ఏ స్థాయికి వెళ్తుంది అనేది కూడా మరి ఇప్పటికే చేదరించుకుంటున్నారని ఒంగోలులో కూడా తెలుస్తూ ఉన్నటువంటి అంశం. సో వాస్తవాలు బయటికి తీసుకురండి. ఏదో క్యాస్ట్ కార్డు వేసుకొని అంతా మనోళ్ళే కదా అని చేస్తే అది ప్రజలు నమ్మరని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.